Good morning, students. Next one is sign of the trigonometric functions. Coordinate axis divide the plane into four equal parts: x axis, y axis ఇలా తీసుకుంటాం కదా, y o y dash, x o x dash. అంటే కోఆర్డినేట్ యాక్సిస్ అనేది ఈ ప్లేన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. దీన్ని ఏమంటాం మనం? క్వాడ్రంట్ 1, ఇది క్వాడ్రంట్ 2, ఇది క్వాడ్రంట్ 3, ఇది క్వాడ్రంట్ 4. అంటే 360 డిగ్రీస్లో ఈ 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ యాంగిల్ ఏముంటుంది? 0 less than or equal to 0 less than 90, అంటే 90 బిలో ఉంటుంది. అండ్ మనకున్న ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఏముంటాయి? 6 ఉంటాయి కదా. ఏముంటుంది అక్కడ? సైన్ టీటా ఒకటి, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సీకెంట్ టీటా అండ్ కోసెక్ టీటా. ఈ 6 రేషియోస్ కూడా ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉంటాయి. అండ్ సెకండ్ ఇక్కడ 90 డిగ్రీస్ కదా, ఇక్కడ ఏమవుతుంది? యాంగిల్ 90 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 కంటే ఎక్కువ ఉంటుంది. 0 అంటే టీటా మీన్స్ ఇక్కడ టీటా లెస్ దెన్ 180 డిగ్రీస్. 90 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలి. అండ్ ఇక్కడ యాంగిల్ ఏమొస్తుంది? 180 లెస్ దెన్ ఆర్ ఈక్వల్, టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 270 డిగ్రీస్. అంటే 180 కంటే ఎక్కువ ఉంటుంది, 270 కంటే తక్కువ ఉంటుంది. అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ 90 ప్లస్ 90, 180, 180 ప్లస్ 90, 270, 270 ప్లస్ 90, 360. దట్ ఈస్ 270 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీటా లెస్ దెన్ 360. Here in first quadrant all 6 ratios are positive. All 6 ratios ఏమున్నాయి ఇక్కడ? sin theta, cos theta, tan theta, cot theta, sec theta, cosec theta. In second quadrant లో ఏమున్నాయి మనకి? sin theta, దానికి ఆపోజిట్ మీన్స్ cosec theta. These two are positive. In second quadrant we have sin theta, దాని యొక్క కోసెక్ టీటా, ఈ 2 పాజిటివ్. అండ్ రిమైనింగ్ 2 కాస్ టీటా, సెక్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా ఆర్ నెగటివ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. అండ్ థర్డ్ క్వాడ్రంట్లో టాన్ టీటా, కాట్ టీటా, దీస్ 2 ఆర్ పాజిటివ్. అండ్ remaining 4 sin theta, cos theta, sec theta, cosec theta, these 4 are negative. And last quadrant cos theta, sec theta, these 2 are positive. And remaining 4 sin theta, cosec theta, tan theta, cot theta, దీస్ 4 ఆర్ నెగటివ్. అండ్ ఫైనల్గా ఒక గుర్తుపెట్టుకుంటాం ఎలా అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అని చెప్తారు. ఇక్కడ కూడా మనం అదే చెప్తాం, ఆల్ స్టూడెంట్స్ టేక్ కేర్. ఆల్ స్టూడెంట్స్ టేక్ కేర్. ఇయర్ ఆల్ మీన్స్ అన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కూడా పాజిటివ్ ఉంటాయి. అండ్ స్టూడెంట్స్ ఎస్ అంటే సైన్ టీటా, దాని యొక్క ఇన్వర్స్ కోసెక్ టీటా, దాని యొక్క విలోమం. సైన్ టీటా ఈక్వల్ టు 1 బై కోసెక్ టీటా రాస్తాము, అలా గుర్తుపెట్టుకోండి. సైన్ టీటా, కోసెక్ టీటా పాజిటివ్ అండ్ రిమైనింగ్ 4 నెగటివ్. అండ్ థర్డ్ క్వాడ్రంట్ ఆల్ స్టూడెంట్స్ టేక్ కేర్, వేర్ టీ మీన్స్ టాన్ టీటా, దానికి కాట్ టీటా, దీస్ 2 ఆర్
positive and remaining 4 negative. And fourth quadrant, take care, where C is the cos theta and sec theta. These two are positive and remaining 4 are negative. గుర్తుపెట్టుకోండి, ఇవి వెరీ ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్లో బాగా యూజ్ అవుతాయి. The next one is trigonometrical ratios of allied angles. Trigonometrical ratios of allied angles. Allied angles. The angles whose sum with theta. The angles whose sum with theta or difference from theta is multiple of 90 degrees are called angles allied to theta. Thus angles are, and the example, minus theta, 90 plus or minus theta, 180 plus or minus theta, 270 plus or minus theta, 360 plus or minus theta. Here first case, allied angle minus theta. Minus theta అనేది ఎలా ఉంటుంది ఈ 6 trigonometric ratiosకి. Here sin of minus theta ఎలా ఉంటుంది, cos of minus theta, tan of minus theta, cot of minus theta, sec of minus theta and cosec of minus theta. ఈ 6 trigonometric ratio మైనస్ థీటా అనే అలైడ్ యాంగిల్ ఎలా ఉంటుంది అంటే దాని యొక్క వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అన్నట్టు. హియర్ సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా, కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా, టాన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ టాన్ థీటా, cot of minus theta minus cot theta, sec of minus theta sec theta, cosec of minus theta minus cosec theta. Here గుర్తుపెట్టుకోండి, ఇక్కడ cos theta దాని యొక్క cosec theta, cos theta sec theta, these two are positive values and remaining are negative values. Here fourth quadrant గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, all silver teacups where C is cos theta and sec theta. దీని యొక్క ఇన్వర్స్ sec theta. సో cos theta sec theta ఆర్ పాజిటివ్ అండ్ రిమైనింగ్ వాల్యూస్ అనేవి నెగటివ్ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా, టాన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ టాన్ థీటా, కాట్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ కాట్ థీటా, కొసెక్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ కొసెక్ థీటా. అండ్ కాస్ థీటా సెక్ థీటా ఆర్ పాజిటివ్ ఉంటాయి, కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా, సెక్ ఆఫ్ మైనస్ థీటా సెక్ థీటా. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే చాప్టర్ ఉంటుంది, దాంట్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ 5 మార్క్స్ ప్రాబ్లమ్స్లో ఇది మధ్యలో వచ్చేస్తుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ అలైడ్ యాంగిల్, వెన్ ద యాంగిల్ ఈజ్ $90 plus or minus theta or $270 plus or minus theta, then the trigonometric function changes from ఎలా చేంజ్ అవుతుందంటే సైన్ థీటా కాస్ థీటా అండ్ కాస్ థీటాగా సైన్ థీటా చేంజ్ అవుతుంది. బై ఇంప్లైజ్ మీన్స్ ఇలా సైన్ థీటా కాస్ థీటా చేంజ్ అవుతుంది, కాస్ థీటా సైన్ థీటా చేంజ్. ఇక్కడ యాంగిల్స్ 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా ఉంటాయి ఆర్ 270 ప్లస్ ఆర్ మైనస్ థీటా ఉంటాయి. అండ్ రిమైనింగ్ టాన్ థీటా కాట్ థీటా అవుతుంది, కాట్ థీటా టాన్ థీటా అవుతుంది. అండ్ సెక్ థీటా కొసెక్ థీటా అవుతుంది, కొసెక్ థీటా సెక్ థీటా అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ యాంగిల్స్ ఈ యాంగిల్స్ ఉన్నప్పుడు మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా అండ్ 270 ప్లస్ ఆర్ మైనస్ థీటా ఉన్నప్పుడు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? కాస్ అనేది సైన్, టాన్ అనేది కాట్ అనేది టాన్, sec theta cosec theta, cosec theta sec theta. And next remaining allied angles, when the angles is 180 plus or minus theta or 360 plus or minus theta,
the trigonometric functions remains same 180 plus or minus theta and 360 plus or minus theta ఉన్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సేమ్ ఉంటుంది అన్నట్టు. ఎలా అంటే సైన్ టీటా అలానే, కాస్ టీటా అలానే, అండ్ టాన్ టీటా అలానే సేమ్ ఎలా ఉంటే అలా ఉంటుంది. అండ్ సెక్ టీటా అలానే ఉంటుంది. అండ్ కాట్ టీటా అలానే సేమ్ రిమైన్స్ సేమ్. కోసెక్ టీటా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. అండ్ ఫస్ట్ వన్లోనేమో కాస్ టీటా సెక్ టీటా ఈ రెండు పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ 4 నెగటివ్. అండ్ 90 degrees అండ్ 270 degrees ప్లస్ ఆర్ మైనస్ టీటా ఉన్నప్పుడు హియర్ 9 ఈజ్ ద ఆడ్ నెంబర్ అండ్ 27 ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్. ఈ ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి? సైన్ టీటా కాస్ టీటాకి సైన్ టీటా, టాన్ టీటాకి కాట్ టీటాకి టాన్ టీటా, అండ్ సెక్ టీటాకి కొసెక్ టీటాకి సెక్ టీటా. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ హియర్ 18 ఈవెన్ నెంబర్ అండ్ 36 ఆల్సో ఈవెన్ నెంబర్. 0 తీసుకోకూడదు. ఇక్కడ కూడా 0 తీసుకుంటే 90 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో వి టేక్ 9 ఓన్లీ ఆడ్ నెంబర్. హియర్ 27 ఆడ్ నెంబర్, 270 మళ్ళీ ఈవెన్ నెంబర్ అవుతుంది. అంటే గుర్తుపెట్టుకోవడం కోసం 9, 27 ఉన్నప్పుడు మాత్రం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలంతే. నెక్స్ట్ వన్, ద ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ యాంగిల్స్. అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ యొక్క వాల్యూస్ కొన్ని గుర్తుపెట్టుకుంటే అండ్ రిమైనింగ్ మనకు తెలియని వాల్యూస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సైన్ 0 ఈక్వల్ టు సైన్, ఇక్కడ 0 యాంగిల్ ఉంది, సైన్ ఇక్కడ 0 యాంగిల్, సైన్ 0 అండ్ సైన్ 30 1/2 అండ్ సైన్ 45 1/√2 అండ్ సైన్ 60 √3/2 అండ్ సైన్ 90 degrees 1/2 1 అండ్ సైన్ 180 degrees 0. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ వస్తుంది. సో కాస్ 0 అండ్ రివర్స్ 1 సైన్ 30 సైన్ అయిపోయింది కదా, కాస్ 0 1 కాస్ 30 √3/2 కాస్ 45 1/√2 కాస్ 60 1/2 కాస్ 90 degrees 0 అండ్ కాస్ 180 degrees -1. ఈ వాల్యూస్ వస్తుంటాయి అలా. అండ్ టాన్ సైన్ టీటా బై కాస్ టీటా 0 బై సంథింగ్ 0 అండ్ సైన్ టాన్ 30 1/2 గెట్ క్యాన్సిల్ 1/√3 and 1/2 1/√2 get cancelled 1 and tan 60 √3 tan 90 1/0 infinite and 0 by something 0 cot theta 1/tan theta means 1/0 infinite and 1/√3 1 1/√3 and 0 and 180 infinite. And cosec 0, cosec theta means 1 by sin theta, that is 1 by sin theta infinite and 1/2 2 1/√2 2 2/√3 1 infinite and secant theta 1 2/√3 √2 2 infinite -1. These are the values. కొన్ని గుర్తుపెట్టుకోండి, మన ప్రాబ్లంలో మనకు యూజ్ అవుతాయి కాబట్టి. అండ్ ఎగ్జామ్లో ఎలా ఇస్తాడంటే వాల్యూస్ క్వశ్చన్ కూడా అడుగుతాడు, మనకు 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 150 degrees. సో మనం ఇక్కడ రాయాల్సిందేంటి? sin 150 degrees కదా. మనం ఎక్కడ వరకు తీసుకున్నాం? 180 తీసుకున్నాం, కానీ 150 తీసుకోలేదు. స్టాండర్డ్ యాంగిల్స్ తీసుకున్నాం.
ఇక్కడ మనం సైన్ 150 డిగ్రీస్ని ఏమని రాసుకోవచ్చు, 150ని ఏమని రాయొచ్చు, ఇన్ యాంగిల్స్ మనకు తెలిసిన వాల్యూస్ని లో రాసుకోవాలి. సో 180 మైనస్ 50 రాసుకోవచ్చు, సరే 180 మైనస్ 30 రాసుకోవచ్చు. ఆర్ సెకండ్ కేస్ సైన్ 90 ప్లస్ 60 కూడా రాసుకోవచ్చు, అంటే 90 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇన్ ఫస్ట్ కేస్ we use the allied angles also. Here sin 180 minus theta, 180 minus theta a quadrant, 180 minus theta second quadrant. Here 180 minus theta, 180 degrees కంటే తక్కువ ఎక్కడ ఉంది మనకి సెకండ్ క్వాడ్రంట్. ఇన్ సెకండ్ క్వాడ్రంట్ సైన్ అనేది పాజిటివా నెగటివా? హియర్ సెకండ్ క్వాడ్రంట్ సైన్ థీటా అండ్ కొసెక్ థీటా ఆర్ పాజిటివ్. సో 180 డిగ్రీస్ మైనస్ థీటాలో సైన్ థీటా పాజిటివ్ అండ్ 180 డిగ్రీస్ ఉంది. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుందా? 180 ప్లస్ ఆర్ మైనస్ థీటా, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ రిమైన్స్ ద సేమ్. సో 180 డిగ్రీస్ ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు. సైన్ థీటాలో 180 మైనస్ థీటా మీన్స్ సైన్ 30 ఈజ్ హియర్ వీ హ్యావ్ సైన్ 30 వాల్యూ 1/2. అండ్ సెకండ్ మెథడ్ వీ హ్యావ్, ఇక్కడ ఏం రాసాం మనం, సైన్ 90 ప్లస్ థీటా, 90 ప్లస్ థీటా. ఇయర్ 90 ప్లస్ ఆర్ ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్ మనకి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ అండ్ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? సైన్ అనేది కాస్లా చేంజ్ అవుతుంది, కాస్ థీటా, వేర్ థీటా ఈజ్ 60 డిగ్రీస్. ఇయర్ కాస్ 60 వాల్యూ 1/2, కాస్ 60 వాల్యూ 1/2. మనం చేంజ్ చేసిన అంటే రెండు మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఇక్కడ ఫస్ట్ మెథడ్ 180 మైనస్ థీటా రాసుకుంటున్నాం, సెకండ్ మెథడ్ 90 ప్లస్ థీటా రాసుకుంటున్నాం. వాల్యూ మాత్రం సేమ్. సో ఏది ఈజీ ఉంటే అది తీసేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 300. ఇక్కడ tan 300 ఉంది కదా, దీన్ని కూడా సేమ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? tan 300 ఏమని రాస్తాం, tan 360 మైనస్ 60 ఆర్ tan 270 ప్లస్ 30. tan 360 minus theta, 360 minus theta a quadrant, first quadrant, fourth quadrant. Tan 360 minus theta, fourth quadrant. In fourth quadrant, tan value negative and 360 degrees ఉంది కాబట్టి trigonometric function change కాదు. So tan 60 degrees. Here we have tan 60 equal to value, tan 60 equal to √3, that is minus √3. In second method, we tan 270 plus theta, 270 plus theta a quadrant, fourth quadrant లో tan నెగటివ్. సో 270 డిగ్రీస్ ఉంది కాబట్టి ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. tan అనేది ఎలా చేంజ్ అవుతుంది? cot. హియర్ theta ఈక్వల్ టు 30, దెన్ cot 30 వాల్యూ √3. సో minus √3 is the answer of this problem. Another problem, find the value of cos 135. Cos 135 also we write cos 180 minus 45 degrees, or second method cos 90 plus 45 degrees. Here 180 minus theta, second quadrant. In second quadrant cos theta is negative and 180 degrees ఉంది కాబట్టి ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు. సో కాస్కి కాసే ఉంటుంది, where theta equal to 45 degrees. And 90 plus theta, second quadrant. In second quadrant cos is negative, here 90 degrees and 9 odd number కాబట్టి cos అనేది ఎలా చేంజ్ అవుతుంది? sin. So sin 45 degrees, at theta equal to 45 degrees. Cos 45 value 1/√2, that is minus 1/√2. Here also minus 1/√2, same answer. ఇలా చేయొచ్చు కొన్ని ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ వన్, if sin a equal to 4/5, then find cos a plus tan a. Then find the value of cos a plus tan a. Already we know that
అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు సైన్ టీటా ఈక్వల్ టు ఏమని రాస్తాం మనం, ఇక్కడ 90 degrees కదా, ఇది టీటా అంటే ఇక్కడ టీటా ప్లేస్లో ఏముంది, ఏ ఉంది. సో సైన్ ఏ ఈక్వల్ టు ఏమని రాస్తాం, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది. సో సైన్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ 4/5. ఇయర్ 4 అనేది ఆపోజిట్ సైడ్, 5 అనేది హైపోటెనస్. 4, 5 ఇచ్చాడు అంటే ఆపోజిట్ సైడ్ 4 ఇచ్చాడు, హైపోటెనస్ 5 ఇచ్చాడు. దీన్ని ఎక్స్ అనుకోండి. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వీ హ్యావ్ వన్ ప్రాపర్టీ, దట్ ఈస్ పైథాగరస్ థీరం. ఇక్కడ రాయండి, యూజింగ్ పైథాగరస్ థీరం we have hypotenuse square equal to side square plus side square. Using Pythagoras theorem, hypotenuse square equal to side square plus side square. Here hypotenuse ఏముంది 5 square and side square అంటే ఏమని రాయొచ్చు ఇక్కడ 4 square plus x square, that equal to 5 square 25 plus 4 square, bring it right left hand side, it will be in negative term, that is 25 minus 16 equal to x square. Then x square equal to ఏమని రాయొచ్చు 25 minus 16 means 9. Then x equal to 3 అంటే అడ్జసెంట్ సైడ్ ఏమొచ్చింది మనకి 3 వచ్చింది. మనకు కావాల్సిన వాల్యూ కాస్ ఏ. కాస్ టీటా ఈక్వల్ టు ఏమని రాస్తాం, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. adjacent side by hypotenuse. Here adjacent side ఏమొచ్చింది మనకి 3 by hypotenuse 5. Then tan A equal to ఏమని రాయొచ్చు, opposite side by adjacent side. Opposite side by hypotenuse. Here opposite side ఏముంది ఇక్కడ 4, adjacent side 3, so 4/3. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, cos A ప్లస్ tan A equal to cos A value 3/4, sin A value 4/3. Here take the LCM 15, that is 3 3s are 9, 5 4s are 20, that is 29/15. 29/15. And let us take one more problem. If tan A equal to 3/4, then find cosec A plus cot A. And take the right angle triangle. ఇక్కడ టీటా ఉంటే టీటా తీసుకుంటాం, అండ్ యాంగిల్ ఏ ఉంది కాబట్టి ఏ తీసేసుకోండి. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది, ఏకి ఆపోజిట్ యాంగిల్ here opposite side, here right adjacent side, here hypotenuse. Tan theta equal to ఏమని రాస్తాం, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏముంది 4 ఇచ్చాడు, ఇది 5 ఇచ్చాడు, ఇది వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో యూజింగ్ పైథాగరస్ థీరం, hypotenuse square equal to side square plus side square. Hypotenuse square x square equal to 3 square plus 4 square, side square plus side square, that equal to 9 plus 16 equal to 25. Then x equal to 5. Hypotenuse ఎంత వచ్చింది 5 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, cosec A. cosec A ఈక్వల్ టు ఏమని రాస్తాం, hypotenuse by opposite side. Hypotenuse by opposite side. Here hypotenuse equal to 5, opposite side 3, and next value cot A. Cot A equal to ఏమని రాస్తాం, adjacent side by opposite side. Adjacent side by opposite side, that is 4/3. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి ఇక్కడ, cosec A ప్లస్ cot A. cosec A వాల్యూ 5/3 ప్లస్ cot A వాల్యూ 4/3 ఈక్వల్ టు, denominator same, then add the numerator, 5 plus 4/3, that is 9/3 equal to 3. The next one is prove that
1 by 1 minus sin theta plus 1 by 1 plus sin theta equal to 2 secant square theta. You take the LHS 1 by 1 minus sin theta plus 1 by 1 plus sin theta. Take the LCM 1 minus sin theta into 1 plus sin theta. Here 1 plus sin theta into 1. 1 plus sin theta. 1 minus sin theta into 1. 1 minus sin theta. Plus sin theta minus sin theta get cancelled. 1 plus 1 2 by 1 minus sin theta into 1 plus sin theta. Here a minus b into a plus b. A minus b into a plus b. A square minus b square. Where a equal to 1 and b equal to sin theta. That is 1 square minus sin square theta. That is 2 by 1 minus sin square theta. We have the identity cos square theta plus sin square theta equal to 1. Then cos square theta equal to 1 minus sin square theta. అంటే 1 minus sin square theta equal to ఏమని రాయొచ్చు ఇక్కడ cos square theta. 2 by cos square theta. And again we have the property sec theta equal to 1 by cos theta. Sec theta equal to 1 by cos theta. Here cos square theta equal to ఏమని రాయొచ్చు 1 sec square అంటే 1 by cos 2 into 1 by cos square theta. Here 1 by cos theta equal to sec theta and 1 by cos square theta equal to sec square theta. So the answer is ఏమని రాయొచ్చు ఇక్కడ 2 into secant square theta is the answer. That is right hand side. LHS equal to RHS. 1 by cos square theta equal to sec theta, secant square theta. And ఈ ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి మీరు చేస్తూ ఇఫ్ sin a ఈక్వల్ టు 3/5 దెన్ ఫైండ్ cos a. అండ్ ఇంకొకటి కూడా రాసుకోండి అవసరమైతే tan a, అవసరమైతే cot a. ఏ ఫంక్షన్ అయినా మనం ట్రయాంగిల్ చేసినప్పుడు రిమైనింగ్ ఆల్ కనుక్కోవచ్చు. సో కొన్ని కనుక్కోండి. ఇఫ్ sin a ఈక్వల్ టు 3/5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos a, tan a, cot a. సెకండ్ ప్రాబ్లం if sin a equal to 3/5 then find the value of sec a into tan a. And third one, find the values of sec 240, sin 120, cos 120, tan 150, cot 150, sec 145 degrees, tan 135 degrees, cot 210 degrees, cosec 210 degrees. ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి, ఈజీగా వస్తాయి. ఇది రివ్యూ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టాపిక్.